వెల్కమ్ టు బస్సీ పోరగాళ్ళం. ఇక్కడ వాతావరణం చాలా చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉన్నది. ఏమైందో ఈ అంకుల్ అడిగి తెలుసుకుందాం. అంకుల్ చెప్పండి, ఇక్కడ ఏమైంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 1వ తారీఖు ఉదయాన్నే 4 గంటలకి పంచాయతీరాజ్ శాఖ వారు అనౌన్స్ చేశారు ఇక్కడ ఖాళీ చేయమని. అక్కడ నుంచి మొదలుకొని ఆ టైంలో కరెంటు కూడా లేకపోయినా కూడా అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేసుకుంటా ఒకళ్ళొకళ్ళు బ్లడ్ వస్తుందనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోయారు కట్టుబట్టలతోటి. వారికి ఏమీ మిగలలేదు. ప్రభుత్వ అధికారులు స్పందన లేకుండా పోతే కూడా గొడవ చేసి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన వచ్చారు. తర్వాత బీఆర్ఎస్ నాయకులు వజ్రాజు రవిచంద్ర గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి చూశారు. కలెక్టర్ గారు వచ్చారు. కరెంటు వారు కూడా బాగా సహకరించారు. ఎస్సీ గారు కూడా చాలా బ్రహ్మాండం చేశారు. కాకపోతే ఏంటంటే మాకు నష్టపరిహారం అనేది ఎలా ఇస్తారనేది ఇంతవరకు మాకు చెప్పట్లేదు. పిల్లగాళ్ళ పుస్తకాలు, చదువుకునే పుస్తకాల కానించి పెన్నులు కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి. ఒంటి మీద ఉన్న లుంగీలు, చొక్కాలు, చెడ్డీలు తప్పితే ఏమీ లేకుండా మొత్తం కొట్టు సర్వనాశనం అయిపోయింది. ఇది రాజశేఖర రెడ్డి గారి కళల స్వప్నం. రాజశేఖర రెడ్డి గారు కట్టిపోయింది. ఆయన వర్ధంతి రోజునే కొట్టుకొని పోయింది. అది ఆయనకి కళ్ళ నీళ్ళ పర్యంతమైన విషయం. దాన్ని రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదైనా తగిన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మాట్లాడరా. ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎలాంటి సహాయం చర్య చేస్తున్నారు జనాలకు? మేము ఈ వద్ద బాధ్యతలకి మేము పనిచేయడానికి వచ్చినామండి. చింతకాని మండలం, గ్రామం పొద్దుటూరు, ఖమ్మం జిల్లా. మొత్తం ఇది బాగు చేయడానికి వచ్చినాం సార్. మీరు ఎప్పటి నుంచి వర్క్లు స్టార్ట్ చేస్తున్నారు? అంటే మీరు గత 3 రోజుల మధ్య తిప్పలు పడుతూనే ఉన్నాం. వస్తున్నాం, చేస్తున్నాం, ఈ బండికెట్టుకొని పోతున్నాం సార్. బయటికి తోలుతున్నాం. ఈ బాగు చేస్తున్నాం. ఏడు పొద్దున ఏ టైంకి వస్తారు మీరు? మళ్ళీ నైట్ ఏ టైం వరకు విషయాలు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు? మేము 8-9 అయింది మేము పోయేసరికి. మేము రావటం 7:30కి బయలుదేరి 8:30కి ఇక్కడ స్టార్ట్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే పరిస్థితులు చూసినట్టయితే ఇక్కడ అల్లకుల్లంగా ఉన్నాయి అన్న. అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న? అసలు మీరు ఎవరు మాది వెంకటగిరి పంచాయతీ అన్న. బైర హరినాథ్ బాబు గారు ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ఒక 60 మందిని పంపించారు అన్న. 60 మంది ఇక్కడనే కష్టపడుతున్నారు. 60 మందిని ఇక్కడికే పంపించారు. పొద్దున్న 6ంటికి బయలుదేరాం. ఇప్పుడు ఏ టైం అయితే అనేది తెలియదు. మార్నింగ్ దాకా ఏం చేసామంటే చెత్త మొత్తం క్లీన్ చేసాం ఇటువరకు కింద రోడ్ల. ఇప్పుడు ఈ రోడ్డుకి వచ్చేసరికి మొత్తం బ్లీచింగ్ చల్లమంటారు. అదే పనిలో ఉన్నాం. ఫుడ్ కానీ అన్ని కానీ మంచిగా అందుతున్నాయి. అన్ని అందుతాయి అన్న. టైంకి అన్ని అందుతాయి. గవర్నమెంట్ కాకుండా బయట నుండి వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చి సాయం చేస్తారు అందరికి. అన్న పంచాయతీ తరపు నుండి వచ్చిందండి. లేదన్న, టెంపరవరీ. మాది జస్ట్ టెంపరవరీ. ఒక 60 మంది మేము వచ్చామంటే 60 మంది టెంపరవరీ వర్కర్లే, పర్మనెంట్ మున్సిపాలిటీ వర్క్ కాదు. ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు కొద్దిగా మాకు నమ్మకం, వచ్చి మీరు పోయి సాయం చేయండి. అసలు మీ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారన్న? ఏముందన్న, మా పనులు పర్మనెంట్ చేస్తే మాకు అదే సార్. మేము ఇంత సేవ చేస్తాను, స్వచ్ఛంద సేవ. అయినా సరే మమ్మల్ని గుర్తించట్లేదు ప్రభుత్వం. మమ్మల్ని గుర్తించి మాకు కొద్దిగా పనులు కల్పించినట్లయితే మున్సిపాలిటీలో పర్మనెంట్ చేస్తే మాకు అదే చాలు. అది డిమాండ్ అయితే పర్మనెంట్ చేయాలని డిమాండ్. అంతే కావాల్సింది. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థ పని చేస్తాం ఫ్రీగా. 60 మంది ఒకలంగా ఇద్దరం కాదు. మాకు కొద్దిగా పర్మనెంట్ చేసినట్లయితే మాకు కొద్దిగా బాగుంటుంది కదా ఫ్యూచర్. అలాగే చూసినట్టు 60 మంది కూడా ఇక్కడ ఏరియాలో వచ్చి పని చేస్తున్నారు. వీళ్ళందరూ టెంపరేచర్ వర్కర్లు అని చెప్తున్నారు. మనకైతే ప్రభుత్వం వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఇక్కడ పర్మనెంట్ చేయాలని వీళ్ళ డిమాండ్.